మూడవ ప్రజలు ఉన్నారట, ఎపికురీలు. ఎవరు ఎపికురీలు? వీళ్ళెవరు? ఈరోజు ప్రతి ఒక్కడు మాట్లాడుతున్న అడ్డగోలు వాదనకి పుట్టించిన వాదకులు ఎవరో తెలుసా? ఎపికురీలే. వాళ్ళు ఏమంటారంటే, దేవుడు లేడు, ఏమీ లేడు, ఏదన్నా ఉంది అంటే మనకు ఉపయోగకరమైనది ఏదన్నా ఉంది అంటే సృష్టి యూనివర్స్ అంటారు. ఈరోజు చదువుకున్న వాళ్ళకి స్టైలిష్ మతం ఏంటో చెప్పనా? నేచర్ని లవ్ చేయడం. నేచర్ని లవ్ చేసే ఈ ఫిలాసఫీ ఎపికురాస్ అన్నాడు పుట్టించాడు. ఎపికురాస్ అన్నవాడు పుట్టించి ఆడి పేరు మీద ఎపికురీలు అని ఒక తెగను తీసుకొచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? చెట్టుని చూస్తారు, మొక్కను చూస్తారు, పువ్వుని చూస్తారు, ఆ ఎత్తైన కట్టడాలు, ఆ ఎత్తైన ఆ కొండలు, కోనలు, నదులు చూసి వాళ్ళు అంటారు, ఆహా ఎంత ప్రకృతి తల్లి ఒడిలో మేము ఉన్నామని మురిసిపోయి ప్రకృతి మీద కవిత్వాలు రాసుకుంటారు. అందుకే కొంతమంది చెట్టుకు ముద్దెడతారు, కుక్కకు ముద్దెడతారు. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ ఏకంగా కుక్కకు ముద్దెట్టి ఆవిడ ముద్దెట్టుకుంటుంది. ఏంటి ఆవిడ? నేచర్ లవర్ అట ఆవిడ. కుక్కకు ముద్దలెట్టడం కుక్కకు ముద్దలెట్టడం ఏంటి? సగం ఇలాంటి పిచ్చి ప్రేమికుల వల్ల ఇలాంటి వైరస్లు వచ్చి చచ్చిపోతుందాం మనం. దేన్ని ఎక్కడెట్లా అక్కడ ఎట్టాలి మనం. దాని మూతిలో మూతెట్టి దాని మూతిలో ముద్దెడితే ఏమవుద్ది? ప్రపంచానికి ముద్దెట్టింది కరోనా వచ్చి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి వరకు ఉండాలి అక్కడ వరకు ఉండాలి. నేచర్ లవర్స్ అని ఏం చేస్తున్నారు తెలుసా? ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసి నేచర్ లవ్ చేయండి. యూనివర్స్ మనకు గాలి ఇస్తుంది, యూనివర్స్ ఉనికిస్తుంది, యూనివర్స్ మనకి లైఫ్ ఇస్తుంది, యూనివర్స్ మనకి డే అండ్ ఆఫ్ మనకి ఇస్తుంది. యూనివర్స్ ఇవన్నీ చేస్తే కనిపించిన నేచర్ను వదిలేసి కనిపించని దేవుడని తగిలించడం రైట్ వే కాదని. అందుకే మనం లవ్ చేయాల్సింది ఏదైనా ఉందంటే వాళ్ళు అన్నారు యూనివర్స్ అన్నారు. నేచర్ లవ్ చేద్దాం. అందుకే సగానికి సగం కవులు పాటలన్నీ దేని మీద రాస్తారు చెప్పండి? ప్రకృతి మీదే పాటలు. ప్రకృతి. కానీ పౌలు అన్నాడు, ఈ ప్రకృతి ప్రేమికులందరూ వికృతమైన మనుషులు అన్నాడు. ఎక్కడన్నాడు చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు. మనుష్య రీతిగా నేను ఎపిసిలో మృగములతో పోరాడి ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనక తిందుము తాగుదుము. మోసపోకిడి దుష్ట సాంగత్యం. ఎపికురీల యొక్క తత్వం ఏంటో తెలుసా? దుష్ట సాంగత్యం. వారు పుట్టించిన ఫిలాసఫీ ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయడం రాని మనకి మరణించిన తర్వాత ఏదో ఉందని బతకడం అమాయకత్వం. నేచర్లో ఎంజాయ్ చేయడం నేర్చుకుందన్న ఫిలాసఫీ ఎపిసిలో, కొరింథీలో, మిడిల్ ఆసియాలో ఈ బోధలు చేసింది ఎవరో తెలుసా? ఎపికురీలు. వాళ్ళు అన్నారట, దేవుడు లేడు, ఎవరో లేరు, నేచర్ దానంతట అదే వచ్చేసింది అన్నారట. దేవుడు కలగజేస్తే సృష్టి రాలేదు. సృష్టి అట సైన్స్ కూడా నమ్మేది ఇండైరెక్ట్గా ఏంటి చెప్పండి? ఎపికురీస్ ఫిలాసఫీ నమ్ముతుంది. దానంతట అదే వచ్చేసిందట. వీళ్ళందరికీ ఇప్పుడు ప్రసంగం చెప్పాలి పౌలు గారు. మీకు అర్థమవుతుంది లేదా? డిఫెన్స్ మేధావులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, ధర్మశాస్త్రం ఎరిగిన యూదులు ఉన్నారు. ఇంకెవరున్నారయ్యా అంటే స్తోయికులు ఉన్నారట. స్తోయికులు అంటే గుర్తుపెట్టుకోండి, జీనో అన్నవాడు స్థాపించాడు దీన్ని. మీకు ఆయన ఉన్నాడు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు, తెలుగులో ఒక డైరెక్టర్. ఆయన పేరు చెప్పండి? ఆర్జీవి. ఈ ఫిలాసఫీలన్నీ ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడ కాపీ కొట్టినవే. వాళ్ళంటారు, ఎప్పుడైనా మీరు గమనించండి, యూనివర్స్ తర్వాత గొప్పది ఏదన్నా ఉందంటే మనిషి గొప్పోడు అంటారు. ఎవరు గొప్పోడంట? మనిషి గొప్పడు. అందుకే వాళ్ళు పుట్టించిన సూత్రాలు ఏంటి చెప్పిన? ఎవరో ఏదో వచ్చి చేస్తారని ఆలస్యం చేయకు, నువ్వే వీరుడివి, సూర్యుడివి, నిన్ను నువ్వే నమ్ముకో, నీ మీద నువ్వే ఆధారపడు. మనిషి నీకన్నా గొప్పోడు ఈ సృష్టిలో ఎవరూ లేడు, నువ్వే దేవుడివి అన్నారు.
స్తోయికుల యొక్క సిద్ధాంతం ఏంటో తెలుసా? మనమే గొప్పవారు. ఈ స్తోయికుల సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన మన ఇండియాలో టిబెట్లో పాతుకుపోయిన మతమే బౌద్ధిజం. బౌద్ధిజానికి శాఖలు ఎక్కడి నుంచే వచ్చాయి. ఇలాంటి వారందరూ మాట్లాడుతున్నారు, నిన్ను నువ్వే నమ్ముకో, ఈ యూనివర్స్లో గొప్పోడు నువ్వే అని చెప్తున్నారట. ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు ఇప్పుడు చెప్పండి. విగ్రహారాధికులు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఎపికురీలు ఉన్నారు, స్తోయికులు ఉన్నారు, మండపాల గట్టిన స్తోయికులు. స్తోయా అంటే మండపం, గ్రీకులో మండపాలు కట్టి పబ్లిక్ని ఇలా కాన్ఫిడెంట్ సభల్లో కూర్చోబెట్టి కాన్ఫిడెంట్గా చెప్తారట, ఒకవేళ దేవుడు ఎవరైనా ఉంటే ఆయన కనిపించలే, ఆయన పరమాత్మ అన్నారట. ఆ లోటస్లో అదే జరుగుతుంది. ఆయన ఎక్కడో లేడు, ఆయన కళ్ళు మూసుకొని మీకు కనబడతాడు అంటారు. స్తోయ అంటే గుర్తుపెట్టుకోండి, మండపం. మండపానికి టెంపులే మండపం. ఆ మండపాన్ని పెట్టి ఆ మండపంలో ఏకదేవుని ఆరాధించండి. చనిపోయిన తర్వాత ఒకవేళ లైఫ్ ఏమన్నా ఉంటే పరమాత్మలో ఆత్మగా మన ఆత్మ వెళ్ళి కలిసిపోద్దండి. చూసినట్టు చెప్తారండి ఇవన్నీ. ఇప్పుడు ఇలాంటి వారికి సువార్త చెప్పాలి. ఎవరు చెప్పండి? పౌలు గారు. ఏంటి ఇలాంటి వారికి ఇప్పుడు 4 రకాల మనుషులు ఉన్నారు. 4 రకాల మనుషులకి ఇప్పుడు ఒకేసారి ప్రసంగం. ఇప్పుడు ఒకే ప్రసంగం ఎంతమందికి అర్థం అవ్వాలి చెప్పండి? 4 రకాలు. 4కి 4 ప్రసంగాలంటే అంత లేదు అక్కడ. ఎందుకో చెప్పనా, అక్కడ ఒక సుప్రీంకోర్టు ఉంది, అది ప్రజా కోర్టు కూడా. దాని పేరేంటో తెలుసా? అరియోపగు అనే సభ. అరియోపగు అనే సభ ఆ రోజులు ఎథెన్స్లో సుప్రీంకోర్టు. అది ఇలాంటి మతపరమైనవి, భావజాలానికి సంబంధించినవి, ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినవి ఏవైనా ఉంటే ఆ రోజు ప్రజలందరూ ఇలా కూర్చొని, ఈరోజు మన సేవకులు ఎలా అయితే కూర్చొని ఒక 30 మంది జడ్జిలు కూర్చుంటారట, సుప్రీంకోర్టు జడ్జిలు. అక్కడ ఇలా 30 మంది ఒక జడ్జిలు కూర్చొని పబ్లిక్ని ఇలా కూర్చోబెట్టి, ఎవడైతే వక్తున్నాడో నాలాంటి అక్కడ నిలబెట్టి చెప్పి సార్ అంటారట. చెప్పిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు. ఆ జడ్జిమెంటు బతికితే ఏదో ఆకు ఉంది, ఆకు తింటాం. బతకలేదనుకోండి ఆకేసి కప్పెడేస్తారు. ఆకేసి పప్పు వేసి నెయ్యి వేసి, అవి ఏ భోజనాలు ఉంటాయిగా భోజనం. ఇంకా మీకు తెలియాలంటే భయం వేసే మాట, ఆ అరియోపగనే సభలో నిలబడి మాట్లాడడం కత్తి మీద సామర్థ్యం. సోక్రటీస్ ఉన్నాడు కదండి, పౌలు గారి మాట్లాడిన అదే వేదిక మీద సోక్రటీస్ మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి. మీ వీలైతే గూగుల్లో ఎతకండి ఎలా చచ్చిపోయాడు. సోక్రటీస్ని ఎలా చంపేశారో తెలుసు. అక్కడ నిలబడి నీతి విలువల కొరకు సోక్రటీస్ మాట్లాడుతుంటే, నీ మాటల వలన మా మనోభావాలు అట్టయ్యాయని చెప్పి జ్యూస్ తాగని గ్రేప్ జ్యూస్ పంపించారట. ఎవరికి? ఆ గ్రేప్ జ్యూస్ తాగిన వెంటనే తెలుసు సోక్రటీస్కి ఇది లాస్ట్ జ్యూస్. ఆ లాస్ట్ జ్యూస్ అనడానికి కారణం ఏంటో తెలుసా? ఆ జ్యూస్లో పాముల విషం కలుగుతారు. ఎవడైనా ప్రసంగం మాట్లాడుతున్నప్పుడు అది తేడా ప్రసంగం అనుకోండి, వెంటనే మధ్యలో ఏమొస్తుంది? ఇక్కడ ఇవ్వట్లేదు సంతోషం, ఇక్కడైతే వాటర్ ఇస్తారు మంచులు కాబట్టి. అది అరియోపగ సభలు అయితే ఏమిస్తారు? జ్యూస్ ఇస్తారు. అబ్బా ఇలా ఎంత మంచి ప్రజలు జ్యూస్ ఇస్తున్నారు అనుకోకండి, ఆ జ్యూస్ మనల్ని జ్యూస్ చేసే జ్యూస్. అది ఎప్పుడైతే తెచ్చి, సోక్రటీస్ అంటే ఎవరో కదండి, గ్రీకు పౌరుడే, అదే పట్టణానికి చెందినవాడు, అదే ప్రజలు, సొంత ప్రజలు అన్నారట, నీ ప్రసంగం మాకు నచ్చలేదు, మమ్మల్ని టచ్ చేసి మమ్మల్ని పొడిచి అవమానించేలా మాట్లాడేవి కనుక ఈ జ్యూస్ తాగా నీ నైస్గా చచ్చిపో అన్నారట. ఫీల్ అయ్యాడండి. సొంత ప్రజలే నన్ను గుర్తించలేనప్పుడు, సొంత ప్రజలే నా మాటలను లెక్క చేయలేనప్పుడు, ఇలాంటి ప్రజల మధ్య బతికిన ఒకటే చచ్చిన ఒకటని ఆ జ్యూస్ తాగి చచ్చిపోయాడు.